నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సో మొత్తానికైతే నిజంగా ట్రూగానే కప్పు పట్టుకొని రమ్మంటారు. ఒకవేళ ఇన్ కేస్ నాగ్ సార్ కానీ అలా అడిగిస్తే ఒకవేళ బయటికైతే వెళ్ళను, ఎందుకంటే నేను కష్టపడి వెళ్ళాను కాబట్టి. అభిమానం ఉండొచ్చు కానీ ఫస్ట్ మనల్ని మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను అక్కడ ఎందుకు వెళ్ళాను, దేనికి వెళ్ళాను, నా ఓట్లు వేసి నన్ను జనాలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి సో నన్ను ఆ పొజిషన్లో పెట్టినాక నేను ఖచ్చితంగా ట్రోఫీ విన్ అయ్యి తర్వాతే పవర్ స్టార్ గారు అంట. ఐఎమ్ నాట్ లైక్ పిచ్చి అభిమాని చింపేసుకొని కోసేసుకొని అంత కాదు. ఎంత అభిమానం ఉండాలో అంత అభిమానమే ఉండాలి అని అంట ఎవరికైనా సరే. సూపర్. అండ్ ఎక్కువగా యూజ్ చేసే డ్రెస్సింగ్ యాప్ ఏంటి? డ్రెస్సింగ్ నేను అన్ని యాప్స్ వాడతాను యాక్చువల్లీ. అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్. ఏదైతే ఫ్లిప్కార్ట్ తక్కువ బట్ అమెజాన్, మింత్రా ఎక్కువ. సూపర్. ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటాను నేను. అన్నీ వేసుకుంటా. చుడిదార్స్, డ్రెస్సెస్, షార్ట్స్. మీరు నా అగ్ని పరీక్షలో కూడా చూస్తే ఆల్ ఓవర్ అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను కవర్ చేశాను అనమాట. తర్వాత చూస్తారు. తెలుసు నేను కూడా విన్నాను. అన్ని అవుట్ఫిట్స్ వీకెండ్ అవుట్ఫిట్స్ లోనే వచ్చావని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే వీకెండ్ అవుట్ఫిట్స్ తో వచ్చింది, చాలా మంచిగా అని చెప్పారు. సో ఎలా డిజైన్ చేసుకున్నావు? లేదు మాకు అసలు టైం లేదు. మాకు టైం ఉంటే ఇంకెలా చేస్తారా? టైం లేకుండానే ఇంత అదరకొడితే. మాకు 2 days షూట్ ఉండేది, ఒక రోజు బ్రేక్ ఇచ్చేవారు, మళ్ళీ నెక్స్ట్ డే 2 days షూట్కి మొత్తం కాస్ట్యూమ్స్ 4 కాస్ట్యూమ్స్ అనమాట. సో ఒక్కరోజు లేచి దగ్గరున్నవన్నీ మింత్రాలో ఆర్డర్ ఇస్తే ఒక 2 daysలో వచ్చేసేవి. అట్లాగా నెక్స్ట్ 2 daysకి అట్లా ఇచ్చుకునేదాన్ని, దగ్గర షాపింగ్ తిరిగేదాన్ని. సో అసలు టైం ఏది దక్కలేదనమాట. ఇంకా దక్కుంటే బాగుండేది కానీ ఆ 2 daysలోనే వీలైనంత వరకు కాస్ట్యూమ్ అది ట్రై చేశా. ఎక్సలెంట్. సో మరి ఇప్పుడు అంతా వెల్ రెడీగా పెట్టుకున్నావా లేదా? ఇంకా ఏం లేదు, స్టార్ట్ చేయాలి. సో మొత్తానికి శ్రీజా నాకు ఆ హెయిర్ కావాలరా. తీసేసుకో అక్క నీ హెయిర్ బాగుంటది అక్క. రింగిల్ జుట్లు ఇంత ఉందిరా, పెరగట్లేదురా. పెరుగుతుంది, మీది కర్లీ హెయిర్ కాబట్టి. నువ్వు ఏంటి వాడుతున్నావు చెప్పరా కొంచెం. లేదు ఏం వాడిని ఊడిపోతుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్. చిన్నప్పటి నుంచి నాకు కూడా అంతే ఉండదురా. ఒక్కసారి కటింగ్ తర్వాత ఇంక పెరగడం మానేసింది. ఇంకా మన మాట వినట్లేదు ఇంకా. అది లేదు నాకు లాంగ్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడు నేను ఎంత కట్ చేసినా సరే లాంగ్ పెరిగిపోవడం ఇష్టమే. లైక్ ఈజీగా పెరిగిపోతూ ఉంటుంది బట్ థిన్ అయిపోతుంది అంతే తప్ప. బిగ్ బాస్ హౌస్ లో హెయిర్ కటింగ్ టాస్క్ ఉంటుంది ఎవ్రీ సీజన్ లో. ఒకవేళ నీది మంచి హెయిర్ కదా, ఈసారి ఇయ్యరు. ఆల్రెడీ మొన్న అగ్ని పరీక్షలోనే హెయిర్ కటింగ్ టాస్క్, టాటూ టాస్క్ అయిపోయాక అది వేరమ్మా. హెయిర్ కటింగ్ చేసుకుందాం ఏముంది, మళ్ళీ పెరిగిపోయింది కదా లాంగ్ హెయిర్. ఏ టాస్క్ అయినా నేను రెడీ అంటున్నా. సూపర్. సో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? సమంత గారు. సమంత గారు అంటే చాలా ఇష్టం. సూపర్. వైజాగ్ లో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా? ఫేవరెట్ రెస్టారెంట్ ఫుడ్? వైజాగ్ లో నేను ఐ మోర్ ఓవర్ లైక్ జంకీ టైప్ అనమాట. నేను పాస్తా ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. టూ మచ్ శ్రీజా ఇది. నువ్వు జంక్ ఫుడ్ తిన్నా కూడా నీకు బాడీ పెరగట్లేదు. నేను బిర్యానీలు అవి చాలా తక్కువ తినను కొంచెం. బట్ పిజ్జా, బర్గర్, సో బ్రూ అండ్ బిస్ట్రో అని చెప్పి ఇవని చెప్పి లైక్ ఇవి తిరుగుతూ ఉంటాను అనమాట. లటన్స్ గ్యారేజ్, బ్రూ అండ్ బిస్ట్రో ఈ టైప్ అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ టు లైక్ మోర్ ఆఫ్ బిర్యానీ కైండ్ ఆఫ్ గర్ల్. సూపర్. సో మొత్తానికైతే చాలా హ్యాపీయెస్ట్. సో జడ్జెస్ గురించి ఏం చెప్తా? అభిజిత్ గారు, శ్రీముఖి గారు. ఫస్ట్ శ్రీముఖి గారి గురించి చెప్పాలంటే అసలు నేనే యాక్టివ్ అనుకుంటే ఆవిడ పొద్దు నుంచి రాత్రి వరకు అదే యాక్టివ్నెస్తో ఆ షో నడిపిస్తూనే ఉంటారు. యాంకర్ పొజిషన్ తీసుకుంటావా? తీసుకోను ఊరికే అట్లాగా. బట్ షీఈ్ వెరీ హైపర్ యాక్టివ్. అసలు మంచిగా షో అయింది అంటే ఇట్స్ ఆల్సో శ్రీముఖి గారు కూడా మెయిన్ రీజన్ ఆమె అనమాట. మాకు కొంచెం డల్ అయినా సరే ఒరే కొంచెం ఎనర్జీ ఉండాలిరా, కొంచెం ఆడండిరా అని చెప్పి ఆమె డల్ అయినా సరే ఎలగొక్కలా తెచ్చుకొని శ్రీముఖి గారు షీఈ్ వెరీ క్యూట్, షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీఈ్ వెరీ ఎనర్జెటిక్. సో చాలా నచ్చారనమాట నాకు ఆమె. అండ్ అభిజిత్ గారు ఆయన షోలో కనిపించినట్టే బయట కూడా అట్లానే ఉంటారు. ఈజ్ వెరీ కామ్ అనమాట. అంత మైండ్ ఇట్లా ఉన్నట్టు మేము అక్కడ కూర్చున్నా సరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే అది మన టాస్క్ కాదు, ఏది కాదు, కానీ బ్రేక్ టైంలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఏంటి కంటెస్టెంట్స్ అని చెప్పి ఈజ్ వెరీ స్మార్ట్. అర్థమైపోతుంది అనమాట అతను మాట్లాడే విధానంలో కానీ ఇట్లా కానీ ఈజ్ వెరీ స్మార్ట్. అండ్ బిందు మాధవి గారు నిజంగానే ఆమె ఆడపులి చెప్పాలంటే. తీసేసుకుంటానన్నా టైటిల్ తీసేసుకుంటా ఆబ్వియస్లీ. నాకు ఆల్రెడీ చెప్తున్నారు ఆడపులి అని చెప్పి తీసేసుకున్నాను ఇంకా హౌస్లోకి వెళ్ళకముందే. బట్ షీఈ్ ఆడపులి. ఎంతైనా సరే ఒరిజినలే కాబట్టి నిజంగానే ఆమె మంచిగా అనమాట. లైక్ షీఈ్ వెరీ స్పోర్టివ్.
అసలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, అది బిందు మాధవి గారే. నిజంగానే బ్యూటీ ఉంది, అట్లానే బ్రెయిన్స్ ఉంది. సో చాలా నచ్చాయి. ఇంకా నవదీప్ గారి గురించి చెప్తే, నవదీప్ గారు అనగానే ఒక హ్యాపీ స్మైల్ వచ్చింది. యాక్చువల్లీ ఆ ఇష్యూ ఒకటి వదిలేస్తే ఆ ఫస్ట్ ఎపిసోడ్లో అది నిజంగానే నాకు బాధ అనిపించింది అనమాట. అట్లాగా అంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఆ షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే ఓన్లీ పర్సన్ ద వన్ అండ్ ఓన్లీ నవదీప్ గారు. అతను హ్యాండ్సమ్గానే కాదు, మాస్టర్ మైండ్. అసలు మీకు చూస్తే అర్థమవుతుంది. మీ మధ్య మధ్యలో సైకో అనేవాళ్ళం, శాడిస్ట్ అనేవాళ్ళం నవదీప్ గారిని. అట్లాగా అంటే మమ్మల్ని ట్రైన్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేసేవారనమాట. అంటే మీరు కామనర్స్ హౌస్లో ఇంత ఫేస్ చేస్తారు అని చెప్పి హౌస్లోకి వెళ్ళక ముందే మమ్మల్ని ట్రైన్ చేయడానికి ఎక్కలేని టార్చర్ పెడుతూ ఉండేవారు. అసలు లిటరలీ మాస్టర్ మైండ్. అతను మొత్తం షోకి మెయిన్ అసలు హిట్ అవుతుంది అంటే నవదీప్ గారు ఈజ్ ద మెయిన్ రీజన్ అని చెప్తాను నేనైతే. మీ పరీక్ష పేరేంటమ్మా? అగ్ని పరీక్ష. మరి అలాగే ఉంది కదమ్మా. చాలా నిజంగా అగ్ని పరీక్ష అనే పేరుకి ఏం మాత్రం తక్కువ కాదు. నిజంగానే అగ్నిలా ఉంటది. మీకు షో ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత డిఫికల్ట్ గా ఉంటాయి టాస్క్లు అని చెప్పి. యాజ్ ఎ కామనర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఒక అగ్ని పరీక్షకి అటెండ్ అయ్యావు. సో బయట జనాలందరిలో ఏంటి అంటే అందరికి బిఫోర్ గానే చెప్పేస్తారు, ఫోన్స్ ఉంటాయి, స్క్రిప్టెడ్, ఏం చెయ్యాలి అనేది ఉంటుంది అనేది బయట ఎక్కువగా అంటూ ఉంటారు జనాలంతా కూడా. సో దాని మీద నీ ఆన్సర్ ఏంటి? అసలు మామూలుగా ఏమనుకుంటామంటే అరే స్క్రిప్టెడ్ రా, వాళ్ళు చెప్పబట్టే వీళ్ళు చెప్పారు అని అంటారు. కానీ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. మేము మార్నింగ్ 6 o'clock వెళ్ళే వాళ్ళని షూట్కి. 6 o'clock మా ఫోన్లు తీసేసుకునేవారు. నైట్ 3-4 వరకు షూట్ అవుతూనే ఉండేది. మాకు ఫోన్ వచ్చేదే కాదు. అండ్ మాకు ఇట్లా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పి ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? మిగతా కంటెస్టెంట్స్కి నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటే వేరే కంటెస్టెంట్ తక్కువ చేసినట్టే కదా. సో నువ్వు అక్కడ ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, అక్కడ జడ్జెస్ అయినా, యాంకర్ అయినా, కంటెస్టెంట్స్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ నోటి నుంచి ఒక పదం వచ్చింది అంటే అది వాళ్ళ మైండ్లో వాళ్ళ నోటి నుంచి వచ్చింది తప్ప ఎవరు కూడా ఏం చెప్పరు. ఇట్స్ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సూపర్.